దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం ఏంటంటే ఆది కాండము 41 అధ్యాయము, అందులోంచి 2 వచనాలను ధ్యానించాలని ఆశిస్తున్నాను. అది 4వ వచనము, 7వ వచనము. అదేంటంటే, ఆ బలహీనమైన ఆవులు బలిసిన 7 ఆవులను మృంగివేసినవి. బలహీన కంకులు బలసిన 7 కంకులను తినివేసినవి. మనందరికీ తెలుసు ఈ కళ, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఫరో కనిన కళ ఇది. అయితే దాని భావము అక్కడి వరకు మనకు తెలుసు ఏంటంటే, ఆ 7 బలమైన ఆవులు ఏంటంటే సమృద్ధి పంటనిచ్చే 7 సంవత్సరాలు, బలహీనమైన ఆవులు కరవు దినాలని సూచించాయి. అక్కడ అది మనకు సంబంధం లేదు, కానీ దీని ద్వారా మనము ఆత్మీయంగా ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవాలని ఉదయకాలంలో ప్రభువు నన్ను సిద్ధపరిచాడు. ఆ వాక్య భాగమునే మనము ధ్యానిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలి నుండి మనకందరికీ ఒక హెచ్చరిక కనపడతా ఉంది. ఏంటది అంటే, జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు, విజయాలు, గంభీర సేవ, ఇవన్నీ కూడా అకస్మాత్తుగా ఏమవుతాయంటే అపజయముల ద్వారా, అవమానముల ద్వారా, మరి అనెమ్మది ద్వారా మృంగివేయబడవచ్చును. చాలా జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. నిజంగా మన జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు, విజయాలు, గంభీరమైన సేవ ఏమవుతాయి అంటే అకస్మాత్తుగా అపజయాల ద్వారా, అవమానాల ద్వారా మృంగివేయబడతాయి కదా. కొందరి ప్రముఖుల జీవితాలు కూడా అలాగే అంతమైనవి. ఎంతో ఘనంగా జీవించారు, కానీ ఒక బలహీనత ఘనతను మింగివేసినట్టుగా మనం చూడగలము. అది తలంచినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని తలంచినప్పుడు అంత గొప్ప భక్తులే అవమానకరముగా తమ జీవితమును ముగించడం అనేది చాలా దుఃఖకరమైన సంగతి. చాలా దుఃఖకరమైన సంగతి. అయినను ఆ రీతిగా తన జీవితంను ముగింపని అవసరం లేదు. ప్రియ దేవుని సంఘమా, చూడండి, దేవుడు మనల్ని రక్షించుకొని తన గొప్ప నామాన్ని ధరించుకొని నిత్య రాజ్యానికి వారసులుగా చేశారు. ఎంతో గొప్ప ధన్యత మనకు అనుగ్రహించారు. మరి మనకి అనుగ్రహించడంలో కారణం ఏంటి? ఏమైనా గొప్పతనము కానీ, మనలో తెలివి, జ్ఞానం, ఇంకేమైనా ఆధిక్యతలు ఉన్నాయంటే ఏమీ లేవు. ఒకప్పుడు మన పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఎలాంటి జీవితం జీవించారో మనందరికీ తెలుసు. మనం ఎవరం కూడా అప్పుడు ధనవంతులంగా, ఇంత గొప్పగా లేము మన పూర్వీకులు. కానీ ఈ రోజు మనం ఇలా ఉన్నాం. ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు, మనకెంతో ఘనతను కూడా ఇచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో బలమైన ఆవులు బలహీనమైన ఆవులను మృంగివేయటం, బలమైన కంకులు పీల వెన్నులను అంటే బలహీనమైన కంకులను మృంగివేయటం, ఇది కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటారా? బలమైనవి బలహీనమైన వాటిని మింగివేయవచ్చు, కానీ ఇక్కడేంటి అంత రివర్స్ లో ఉందన్నమాట. రివర్స్ లో ఇచ్చాడు. మరి ఆ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కొందరు భక్తుల జీవితాలను లేదా పరిశుద్ధ లేఖనాల్లో కొందరు రాజుల జీవితాలను, కొందరి ప్రవక్తల జీవితాలను మనం ధ్యానిస్తాం. నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. మొట్టమొదటిగా సొలొమోను మహారాజు. ఇక ఈయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. నేను చెప్పే కొత్త విషయాలు ఏమీ లేవు. కాకపోతే ఈ వాక్యానికి సంబంధించి ఆదికాండం 41 అధ్యాయం 4-7 వచనాల్లో మనం చూసిన ఈ వాక్య భాగాన్ని తనకి ఎలా అప్లై చేయాలి అని అంటే, నిజంగా సొలొమోను మహారాజు తనకంటే ముందుగా ఉన్న రాజులు కానీ, తన తర్వాత ఉన్న రాజులు కానీ అంత వైభవము, అంత ఘనత, అంత ఐశ్వర్యము ఎవరికి లేవు. ఈ రోజు వరకు కూడా లేవు. ఎంత ధన్యత అండి! ఎవరు సొలొమోను అంటే, ఊరియా భార్య అయినటువంటి బత్షెబ ద్వారా దావీదునకు కలిగిన కుమారుడు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను ఆయన పట్ల కలిగి ఉన్నాడు. నిజంగా వాక్యంలో ధ్యానిస్తే నిజంగా ఏ అర్హత లేని వారికి, అర్హత లేదు ఆమెకు అసలు, కానీ ఆమె ద్వారా ఇచ్చిన కుమారుని ఎంత గణపరచాడంటే దేవుడు అత్యధికంగా హెచ్చించి అద్భుతమైన మందిరము నిర్మించడానికి సాధనంగా వాడుకున్నాడు. మనకు తెలుసు ఆ విషయం. యాక్చువల్ గా తన తండ్రి అయినటువంటి దావీదు ఎంతగానో ఆశపడ్డాడు అద్భుతమైన మందిరాన్ని నిర్మించి అందులో ఆరాధించాలని. ఎందుకంటే గొప్ప ఆరాధకుడు ఎవరు అంటే దావీదు తర్వాతనే ఇంకెవరైనా. అలాంటి వ్యక్తి మందిరాన్ని కట్టించాలని
ఆశపడితే యెహోవా దేవుడు అనుమతించలేదు. నో అని చెప్పాడు. నీ చేతులు యుద్ధం చేసి రక్తము లిఖించాయి, నీవు కట్టడానికి వీలు లేదన్నాడు. కానీ నీకు ఒక ఆధిక్యత ఏంటంటే నీ గర్భం నుంచి పుట్టిన కుమారుడికి ఓకే ఇచ్చేశాడు. మెటీరియల్ అంతా సమకూర్చాడు దావీదు. ఆ మందిరానికి సంబంధించిన మత్సు లేదా నమూనాను కూడా దావీదుకే ఇచ్చాడు. దావీదు సొలొమోనుకి ఇవ్వటం వల్ల అద్భుతమైన మందిరం, ఆ మందిరం యొక్క కొలతలు, అందుకు వాడబడిన వస్తు సామాగ్రి అస్సలు ఆశ్చర్యకరం. సరే, అంత అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం కావాలి సొలొమోను నీకు అన్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యమైన కోరిక ఆయన కోరుకున్నాడు. ఐశ్వర్యము గాని, ఘనత గాని, ఆ యుద్ధములలో జయము గాని ఏది కోరుకోలేదు ఆయన. నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలులను ఏలటానికి కావలసిన జ్ఞానం. యెహోవా దేవుడే ముగ్ధుడైపోయాడు, ఆశ్చర్యపోయాడు. మనిషి ఒకవేళ మనల్ని గనక అడిగితే మనం ఏమేం కోరుకుంటామో కదా. కానీ సొలొమోను మహారాజు యెహోవా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఏలడానికి జ్ఞానం అడిగితే దేవుడు ముగ్ధుడైపోయి జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, ఘనత, విజయం ఇవన్నీ దయచేశాడు. ఎంత అద్భుతమైన జీవితం జీవించాడు సొలొమోను మహారాజు కదా. షేబదేశపు రాణి వచ్చి ఆ యొక్క ఘనతను చూసి చాలా ఆశ్చర్యపడింది. ఆమె ఒక మాట ఉంది, ఏమందంటే, నేను విన్నాను మీ గురించి, మీ వైభవం గురించి, కానీ నేను కళ్ళారా చూసేదాకా నమ్మను అనుకునే వచ్చాను మీ దగ్గరికి. మీ యొక్క వైభవము, మీ యొక్క ఘనత చూసి ఆమె ఆశ్చర్యపడింది. ఆ డైనింగ్ టేబుల్ మీద ఉండేటువంటి భోజన పదార్థాలు, ఆ యొక్క వడ్డించేటువంటి సేవకులు, ఆయనకు మరి ద్రాక్షరసం అందించేటువంటి సేవకులు, వారి పీఠములు, అవన్నీ చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఒక మాట ఉంది, ఏమందంటే, నేను విన్నాను కానీ సగం మట్టుకే విన్నాను నీ ఘనతను గురించి, సగం కూడా చెప్పలేదు నాకు అన్న. అంత ఆశ్చర్యమైన అట్లాంటి జీవితం జీవించినటువంటి సొలొమోను, అంతగా ఆశీర్వదింపబడి ఘనతను పొందుకున్నటువంటి సొలొమోను మహారాజు వృద్ధాప్యములో ఒక బలహీనత ఆయన యొక్క ఘనతను, ఐశ్వర్యాన్ని మృంగివేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఎంత భయంకరమైన, అసలు ఎలా కృతజ్ఞత కలిగి జీవించాలి, నేను ఏ పాటి వాడను, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు అని వృద్ధాప్యములో భయంకరంగా ప్రవర్తించాడు. ఆల్రెడీ ఆయనకు 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది కాంక్యుబైన్స్ అంటే ఉపపత్నులు, ఇంతగా ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే, అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ వృద్ధాప్యములో అతని భార్యలు అతన్ని మరి విగ్రహారాధన చేయటానికి ప్రోత్సహిస్తే విగ్రహారాధన చేశాడు. నాకైతే ఒక్కసారి, నేను ఎన్నోసార్లు బైబిల్ ముగించాను, మోర్ దాన్ 25 టైమ్స్. నేను రక్షణ పొందినప్పటి నుంచి, 9th క్లాస్లో నేను రక్షణ పొందాను, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు. అదంతా గొప్ప ఏం కాదు, కాకపోతే చదివినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత ఫులిష్ గా ఎలా వివరించాడు, ఇంత జ్ఞానవంతుడు కదా, ఇంత ఫులిష్ గా ఎలా ఆ అన్య దేవతలకు ధూపం వేశాడు, బలిపీఠం కూడా కట్టించాడు. దేవుడు ఎంతగా నొచ్చుకున్నాడు కదా. నొచ్చుకొని అయినప్పటికీ కూడా వాక్యంలో ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనుందంటే, అయినా కూడా యెహోవా దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను, నేను ఇంతగా ఆశీర్వదించాను, నీకు ఇది తగదు అది ఎందుకంటే నేను రోషము గల దేవుడను. ఎన్నిసార్లు చెప్పారు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, దేని రూపమును అని చెప్పినప్పుడు నువ్వు చేసేది ఏంటి, వద్దు అని చెప్పాడు. అయితే కూడా యెహోవా దేవుని వైపు నుంచి తన మనసు త్రిప్పేసుకున్నాడు. దౌర్భాగ్యమైన స్థితి. అంత బలము, అంత ఘనత, అంత ఐశ్వర్యము ఒక చిన్న బలహీనత మృంగివేసింది. ఏ విధంగా అయితే ఆ బలహీనమైన ఆవులు బలమైన వాటిని మింగివేశాయో, బలహీనమైన కంకులు బలమైన వెన్నులను లేదా కంకులను మృంగివేశాయో, అలా సొలొమోను జీవితంలో జరిగింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అది. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత ఘనతను మనకిచ్చాడు. నేను ఎప్పుడు అంటాను, సర్వశక్తుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని ఆయన మార్గంలో నడవడం కంటే ధన్యత మానవ జీవితానికి మరొకటి లేదు. అంతటి గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు. ఏముందని ఇచ్చాడు? ఏమీ లేదు మన లోపల, కానీ ఇచ్చాడు.
మరి దాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? సరే, రక్షణలో కొనసాగుతున్నాం, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాం, రక్షణలో జీవిస్తున్నాం, అనేకులకు రక్షణ సువార్తను అందిస్తున్నాము. కొన్నిసార్లు చిన్న బలహీనత, ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బలహీనత ఆ యొక్క రక్షణను, ఆ యొక్క ఘనతను, ఆ యొక్క వైభవాన్ని మృంగివేస్తాం. సొలొమోను జీవితంలో మృంగివేసినట్టు. అలాగే మరొక ప్రవక్తను మీ ముందు నిలబెడతాను. మరి ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలం ఆయనని. గర్భములో ఉన్నప్పుడే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఎంత ఆశ్చర్యం అంటే, మనోహ భార్య కదా, వారికి మరి దేవుడు గర్భములో ఉన్నప్పుడే ఒక కుమారుని నాజీరు చేసుకొని ఆమెకు చెప్తాడు. దేవదూత ప్రత్యక్షమై, నీ గర్భములో ఉన్న కుమారుడు దేవుని చేత నాజీరు చేయబడిన వాడు కావున నీవు ద్రాక్షవల్లిని గాని, ద్రాక్షవల్లి నుంచి పుట్టిన దేన్ని గాని నువ్వు తినకూడదు, మద్యాన్ని తాగకూడదు. ఎందుకంటే దేవుని చేత నాజీరు చేయబడ్డవాడు. చాలా సంతోషం. కుమారుడిచ్చాడు సంసోనుని. ఎంతటి బలం అంటే, ఆ బలము గురించి, తల వెంట్రుకల్లో బలం. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, తల వెంట్రుకల్లో బలం ఉండటం ఏంటి కదా. దేవుడు ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఇచ్చాడు. మరి ఆశ్చర్యంగా ఆ బలాన్ని ప్రదర్శించాడు సంసోను కదా. ఏంటంటే, కొదమ సింహము బొబ్బరిస్తూ ఎదురుకొచ్చి, ఇక మనం అయితే గుండాగి చనిపోతాం కదా. కొదమ సింహం మామూలు సింహం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో యంగ్ లయన్ అను. ఓకే, వచ్చింది. ఏం చేశాడన్నది నేను వాక్యం చదవను, నాకు వచ్చిన టైమే కొద్దిగా. గొర్రె పిల్లను, మేక పిల్లను చీల్చివేసినట్టు చీల్చేస్తాడు. అదేంటండి, ఎంత ఆశ్చర్యం కదా. అంతటి బలం ఇచ్చాడు దేవుడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేసి, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అని ఫిలిష్తీయులు ఆయన ఆ యొక్క దెలీలాతో చెప్పినప్పుడు, నీవు ఆయన బలం ఎక్కడుందో కనుక్కో అన్నప్పుడు, ఆమె ఎంతగానో ఆయనను చాలా విసిగిస్తుంది అనమాట. విసిగించినప్పుడు ఏవేవో చెప్తాడు. మొదట రహస్యం చెప్పడు, నా వెంట్రుకల్లో ఉంది బలం అని. తాళ్లతో కట్టేస్తే నేను నా బలం పోతుంది అని, తర్వాత నిరవంజ చువ్వలతో కట్టేస్తే పోతుందని ఏమేమో చెప్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, సంసోను, ఇదిగో నీ శత్రువులు నీ మీదకి వస్తున్నారంటే, జనపనార అగ్ని చేత కాల్చివేయబడినట్టు తాళ్లను తెంపుకొని పరిగెత్తాడు. ఇలా అనేకం చేస్తాడు. అంత గొప్ప బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ అంత గొప్ప బలము ఒక చిన్న బలహీనత ద్వారా మృంగివేయబడింది. దేవుని చేత గర్భములో ఉన్నప్పుడే నాజీరు చేయబడిన. ఎంత ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా. అంతటి బలం అసలు ఎవరికి ఉంటుంది చెప్పండి. మరి ఇనుప తలుపులను కూడా ఇలా తోసేసుకొని వెళ్ళాడు. ఎన్నెన్నో చేశాడు, మనందరికి తెలుసు. మరి అంతటి గొప్ప బలమును దేవుడు ప్రసాదిస్తే ఏం చేశాడు? చిన్న బలహీనత కదా మృంగి వేసింది ఆ బలాన్ని. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే, తిరగలి విసరువాడయ్యాడు. కళ్ళు ఊడబెరికి తిరగలి విసరువాడయ్యాడు. ఏంటంటే ఇంత ఆశ్చర్యం. దేవుడింత గొప్పగా ఆశీర్వదించి ఇంత బలాన్ని ఇస్తే, ఒక స్త్రీలోలుడై, విమనైజర్, తన బలాన్ని మింగివేసింది. ఆ యొక్క బలం మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటాం. ఇంత గొప్పగా ఈరోజు మనందరూ ఎవ్వరు కూడా తక్కువగా జీవించడం లేదు. ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. అందుకే వాక్యంలో తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు. మనందరినీ తలగా ఉంచాడు, గొప్పగా ఆశీర్వదించాడు. మరి మనం ఇంత ఆశీర్వాదాలు పొందుకున్న మనము, మరి ఇంతగా దేవుడు మనల్ని హెచ్చించాడు. ఏ బలహీనత ద్వారా ఆ ఘనతను, మనలో ఉండే ఏ బలహీనత ఆ ఘనతను మృంగివేస్తుంది? లేదు, నాలో బలహీనత లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాక్యం బోధిస్తున్న నేను, వింటున్న మీరు, కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మీరు అందరూ కూడా మన లోపల బలహీనతలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డల, వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ అవును కదా, నిజమే, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, ఇంతగా గణపరిచాడు, ఇంతటి ఉన్నతమైన విద్యను అభ్యసించాను, ఇంత చక్కగా సమాజంలో, సంఘములో ఇంత చక్కని గృహాలు, ఇంత చక్కని వాహనాలు, ఎంత చక్కని బ్యాంక్ ఇంతగా ఆశీర్వదించాడు దేవుడు. ఏ బలహీనత ఆ యొక్క ఆశీర్వాదాన్ని మృంగివేస్తుంది? ఆలోచించుకుందాం. లేదని ఎవరు చెప్పడానికి లేదండి, ఖచ్చితంగా మనలో ఉంటాయి. కనుక ఈ ఉదయకాలమున వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం తప్పక మన జీవితాన్ని పరిశీలించుకోవలసిన వారమై ఉంటున్నాం.
దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈ విధంగా నేను ఒక మన జీవిత కాలంలో అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన, ఒక భక్తిని మేము ముందుకు తీసుకొస్తాను. పేరైతే చెప్పను, నేను ఆ విషయం చెప్పినప్పుడు మీరు గ్రహిస్తారు, పేరు మాత్రం చెప్పను. ఒక గొప్ప ఆర్గనైజేషన్ ప్రారంభించాడు, దివ్యమైన రీతిలో నడిపిస్తూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి ప్రసంగాలు, దివ్యమైన రీతిలో దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి అలా నడిపించే సమయంలో వృద్ధాప్యములో దాదాపు 60 to 70 years ఆ టైంలో ఆయన ఒక చిన్న బలహీనత, తన మీటింగ్స్ లో దివ్యమైన రీతిలో పాటలు పాడే ఒక యంగ్ గర్ల్ ఆమెను మోహించి మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి, విన్నప్పుడల్లా బాధ అనిపిస్తాం, చాలా బాధ. దైవ సేవకుడు గొప్ప ఆర్గనైజేషన్ ప్రారంభించాడు, ఒక చిన్న బలహీనత ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క ఘనతను మృంగివేసి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రోజులైనా మనం చెప్పగలం ప్రియ దేవుని బిడ్డల. మరి చూడండి, మరి ఇద్దరిని మీ ముందు నిలబెడతాను. వారెవరంటే, ఎంతగా దేవుడు గొప్పగా హెచ్చించినా అంతగా దేవుని హత్తుకొని ఏ బలహీనత కూడా వారి యొక్క ఘనతను మృంగివేయబడకుండా కాపాడుకున్న వాళ్ళని ఇద్దరిని మీ ముందు ఉంచుతాను. వారు వెరీ ఫెమిలియర్ ఫర్ అస్. ఎవరంటే యోసేపు కదా. ఏ స్థితి నుంచి ఏ స్థితి నుంచి వచ్చాడు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, సొంత సహోదరుల చేత అమ్మివేయబడ్డాడు. ఇక అదంతా మనకు తెలుసు, స్టోరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెరసాల నుంచి రాజభవనానికి వెళ్ళాడు, సింహాసనం ఎక్కాడు. ఫరో చెప్తాడు, యోసేపు ఆజ్ఞ లేకుండా ఏ మనుష్యుడు కూడా తన కాలినైనను చేతినైనను ఎత్తకూడదు. ఏమి ఘనత ప్రియ దేవుని బిడ్డలారా. బానిసగా ఉన్నాడు, గోతిలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, నిష్కారణంగా చెరసాలలో అయినా కూడా యెహోవా ఆత్మ అతనికి తోడుగా ఉండేది. మీకు ఇంకో విషయం నేను గుర్తు చేస్తాను. సొలొమోను రాజు గురించి ధ్యానించాం. బలమైన యెహోవా ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్టు లేఖనాల్లో చూస్తాం. అలాగే సంసోను మీద కూడా 3 సార్లు వాక్య భాగాల్లో ఉంది. ఏమనంటే, యెహోవా ఆత్మ బలముగా సంసోను మీదకి దిగి వచ్చాడు, బలముగా దిగి వచ్చి 3 సార్లు పేర్కొన్నాం. అలాగే యోసేపు మీదికి కూడా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ చేత నింపబడ్డవాడు, భయంకరమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి హెచ్చించబడినాడు. కానీ ఏ మాత్రం కూడా, ఏ బలహీనత కూడా ఆ యొక్క ఘనతను మృంగివేయలేదు, కాపాడుకున్నాడు, అంతము వరకు కాపాడుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే దానియేలు జీవితానికి వద్దాం. ఇక మనందరం ఎరిగిన వారమే దానియేలు జీవితం కదా. పరాయి దేశంలో, యోసేపు కూడా పరాయి దేశంలో హెచ్చించబడ్డాడు, దానియేలు కూడా అద్భుతమైన రీతిలో రాజులందరూ కూడా ఆయనను ఎంతగానో ఘనపరచారు, ఎంతో ఆధిక్యత ఇచ్చారు ఆ రాజ్యంలో. మరి భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఎవరికి ప్రార్థన చేయకూడదు 30 రోజుల వరకు, రాజాజ్ఞ. ఏమాత్రం భయపడలేదు. పోనీ ఇంటికి వెళ్ళి తలుపులు మూసుకొని, కిటికీలు మూసుకొని ప్రార్థిస్తే బాగుండేది. దేవునికి స్తుతి కలుగును గాక. కిటికీలు తెరుచుకొని తూర్పు వైపు మోకరించి చేతులెత్తి, ఎంత ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డల. రాజాజ్ఞ 30 రోజుల వరకు ఏ దేవునికి ఎవ్వరికి కూడా విజ్ఞాపన చేయదు. అది కేవలం దానియేలు కొరకే ఆ శాసనము కుట్రమన్నారు. కానీ భయపడలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. సింహాల బోను భయపడలేదు, ధైర్యంగా వెళ్ళాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కొందరు అంటుంటారు, సింహాల బోన్లోకి వెళ్లకుండా దానియేలును దేవుడు ఆపివేయవచ్చు కదా. నో 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 నో. అలా ఆపివేస్తే దేవుని గొప్పతనము, దేవుని మహిమ ఇతరులు గ్రహించేవారు కాదు. ఆ సింహాల బోనులోంచి సజీవంగా బయట దేవునికి స్తుతి కలుగును. అంతం వరకు కూడా దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను, ఏ బలహీనత మృంగివేయకుండా కాపాడుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. సరే, ఇప్పుడు నలుగురిని మీ ముందు ఉంచాను. బలహీనత ద్వారా బలమైన కంకులను బలహీన కంకులు మింగివేశాయి, బలమైన ఆవులను బలహీన ఆవులు మింగివేశాయి. ఇద్దరిని మీ ముందు ఉంచాను. ఎంతటి ఘనత దేవుడిచ్చినా కూడా ఏ బలహీనత కూడా మృంగివేయబడకుండా అంతం వరకు కాపాడుకున్న వాళ్ళు ఇద్దరిని చూస్తాం. సరే రండి, మనం ఏంటి ఇప్పుడు నేర్చుకోవాల్సిందంటే, భయంకరమైన ఈలాంటి అంతము కలగకుండా
మనందరం క్షేమంగా ఉండాలి. దానియేలు వలె, యోసేపు వలె మనము ఈ ఘనతను పోగొట్టుకోనకుండా, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోనకుండా ఉండాలి. అంటే ఏంటి ఆ క్షేమంగా ఉండాలంటే దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటేను, ప్రతి దినమును ప్రతి నిమిషము దేవుని తాకుడు మనకు తగలాలి. అది ప్రాముఖ్యం. ఈ దేవుని తాకుడు ప్రతిదినం ప్రతి క్షణం ఉంటే మనము దానియేలు వలె, యోసేపు వలె ఏ బలహీనత కూడా మ్రింగివేయబడదు. దేవునికి స్తోత్రం. దేవుని తాకుడు అంటే ఏంటండి? దేవుని తాకుడు అంటే ఏంటి? అనుదినము తెల్లవారుజామున లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనను స్తుతించి ఆరాధించి లేఖనాలను ధ్యానించుకొని ప్రార్థించుకొని ఆ దినాన్ని ప్రారంభించాం. చాలా నిర్లక్ష్యం అండి. చాలా నిర్లక్ష్యం. ఇంకొక ఫ్యాషన్ ఏంటంటే టైం లేదు, బైబిల్ చదువుకోవడానికి టైం లేదు, ప్రార్థించుకోవడానికి టైం లేదు, దేవుని సన్నిధి రావడానికి ఇంకా ఆదివారం ఒక్కటే కదా సెలవు, ఆ దినాన ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవారు ఏమండి, ఇంత గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదించి రక్షించుకొని మన పాపములు కడిగి శుద్ధీకరించి నిత్య రాజ్యానికి యుగ యుగములు ఆయనతో జీవించే ధన్యత మనకి ఇచ్చినప్పుడు ఆయనకు టైం ఇవ్వడానికి లేదా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మరి నిజంగా ఈ బలహీనత ఆ బలాన్ని మృంగివేయకుండా ఉండాలంటే దేవుని తాకుడు అనుదినం అనుక్షణం ఉండాలి మనకి. నిన్నటి ఘనమైన అనుభవాలు నేటి జయ జీవితానికి విలువైనవిగా ఉండలేవండి. మన అపజయముల చేత అవి మృంగివేయబడవు. మన అపజయాల చేత, మన బలహీనతల చేత అవి మృంగివేయబడతాయన. మరి ఎలా ఎలా తప్పించుకోవాలి ఈ స్థితిని? బలహీనత మన బలాన్ని మృంగివేయకూడదు. ఏం చేయాలి? దేవునితో ఈనాడు ఇప్పుడు మనకు సరి అయిన సంబంధము లేని ఎడల బలహీన ఆవులు, బలహీన కంకులు మన యందు తీవ్రంగా పనిచేస్తాయి. ఆలోచించుకుందాం. ఎంత సమయాన్ని గడుపుతున్నాం దేవుని సన్నిధిలో? ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? దేవుని తాకుడును మనం అనుభవిస్తున్నాం. ఎంతసేపు అండి? 5 minutes 10 minutes దౌర్భాగ్యం. నో, కనీసం 1 గంట అయినా ప్రార్థించని వాడు విశ్వాసిగాడంట. కనీసం రోజులో 2 గంటలు ప్రార్థించని వారు దైవ సేవకులు కారు అని ఒక భక్తుడు చెప్పాడు. నిజమే. ఆ చదివినప్పుడు నాకు భయం వేసి, అవును నేను ఎంత టైం ఇస్తున్నానని పరిశీలించుకుంటాను. గొప్ప కాదు? మనందరం అలా ఉండాలి. ఎందుకంటే అలా దేవునితో మనకు సరైన సంబంధము లేకుంటే ఏమైతాయి? బలహీన ఆవులు, బలహీన కంకులు మన యందు తీవ్రంగా పనిచేస్తాయి. అవి పని చేయకూడదు. బలహీనమైన ఆవులు, బలహీనమైన కంకులు మనలో పని చేయకూడదు. ఏం చేయాలండి? క్రీస్తు మనలో నివసించుట ద్వారా అవి మనకు దూరముగా. దేవునికి స్తుతి కలుగునుగా. ఒకటి ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడు. ఆయన వాక్య భాగం మనం విన్నాం, ధ్యానించాం కదా. మరి ఒకటి, బలహీన ఆవులు, బలహీన కంకులు మన యందు పని చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి? క్రీస్తు మనలో ఎలా నివసిస్తారండి? క్రీస్తు మనలో ఎలా నివసిస్తారు? దినము భయభక్తితో తెల్లవారుజామున లేచి ఆయన పాదాల చెంత సమయాన్ని గడిపితే ఆయన మనలో ఉంటాడు. మనం ఆహ్వానించాలి కదా. ఆయన బలవంతంగా రాడు మనలో. ఆహ్వానిస్తున్నామా? ఏదో మొక్కుబడిగా, అయ్యో బైబిల్ చదువుకోవాలి కాబట్టి బైబిల్ తెరిచి ఏ వాక్య భాగం ఉంటే ఓ 4 వచనాలు చదివి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు అదండి. అదేనా ప్రార్థన? అలా ఉన్నారు చాలా. నో, నిజంగా ఈ బలహీన కంకులు, బలహీన ఆవులు మనలో పని చేయకూడదంటే క్రీస్తు మనలో ఉండాలా?